తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా కీర్తనల గ్రంథము 41వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 41వ అధ్యాయము మొదటి వచనం నుంచి. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. యెహోవా వానిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్ఛకు నీవు వానిని అప్పగింపవు. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును. రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి చదవబడిన ఈ మాట చేరిన మనమందరము ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వారందరూ కూడా కొద్దిపాటి ఆలోచన చేయాలి, కొద్దిపాటి బుద్ధి కూడా తెచ్చుకోవాలి, మనలో మార్పు ఉండాలి. ఈ మాట చెప్తున్నప్పుడు చాలామంది ఈరోజు కలిగిన శోధన బట్టి, సమస్యలను బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి, ఇరుకు ఇబ్బందులు, కీడులను బట్టి ఎంతోమంది వేదన పడుతున్నారు. మంచి లేచే ముందుగానే చాలామందికి ఆలోచన ఈరోజు వారు ఎదుర్కోబోతున్న సమస్య అది ఇంట్లో ఉన్నదా, ఒంట్లో ఉన్నదా, లేకపోతే కనుక కాపురులో ఉన్నదా, సమాజంలో ఉన్నదా. చూస్తున్నప్పుడే మనిషికి చాలా భయం అనిపిస్తుంది. ఈరోజు దీన్ని ఏ విధంగా గెలవగలను, నేను అనుకున్నది ఏ విధంగా చేయగలను, నేను ఏ విధంగా సాధించగలను అన్న ఉద్దేశంతో చాలామంది భయంగానే ఈరోజు నేటి దినాన్ని అయితే కనుక ప్రారంభించే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆ 3వ వచనం చదువుతున్నప్పుడు రోగశయ్య మీద యెహోవాని ఆదరించును. అంటే ఒకలా నీకు రోగం వచ్చి మంచం మీద నువ్వు పడుకున్నావు అనుకుంటే కనుక లేవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆదరిస్తాడు. మొదటి మాట, రోగము కలుగుగా నీవే వారిని స్వస్థపరచుదు కదా. కలిగిన రోగం నువ్వు మందులేసుకున్నంత మాత్రం చేత తగ్గిపోద్ది అనుకోవటం అమాయకత్వం. అలా మందులేసుకునేటప్పుడు ఈరోజు నువ్వు రోగం తగ్గించుకుందాం అనుకున్నావు, కానీ అసలు రోగం రావడానికి మూలం ఏంటో కూడా చూసుకోవాలి కదా. ఎవరు చెప్తే వచ్చింది, అది రావటం కూడా నీకు తెలియదు, అది ఒంట్లో ఏ విధంగా ప్రవేశించిందో కూడా మనకు తెలియదు. కానీ ఆ రోగం వచ్చినప్పుడు ఏ విధంగా అయితే కనుక దాన్ని మనం గుర్తించలేకపోయామో వెళ్ళేటప్పుడు కూడా మనకి తెలియదండి. ఎందుకంటే గాయపరిచివాడను నేనే, స్వస్థపరిచివాడను నేనే అని దేవుడు చెప్తున్నాడు. నిన్ను గాయపరిచినా అది నేనే చేయాలి, స్వస్థపరిచినా నేనే చేయాలి కదా అని. ఈరోజు మనకు ఆ సంగతి అర్థమవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఏదన్నా నా బ్రతుకులో జరుగుతుంది అనుకుంటే అది నాకు నచ్చిందా, నచ్చకపోయినప్పుడు కూడా నా ఇష్టాలతో సంబంధం లేకుండా దేవుడు తన చిత్తాన్ని మాత్రమే నా ఎడల నెరవేరుస్తాడన్న సంగతి కనుక మీకు అర్థమైతే, దేవుడు ఏది చేసినా నీ బ్రతుకులో ఈరోజు ఏదైతే స్థితిలో ఉందో, నువ్వు కలిగిన దాన్ని బట్టి సంతోషించే స్థితిలోనూ ఉండొచ్చు, కలిగిన దాన్ని బట్టి నువ్వు దుఃఖపడే పరిస్థితిలో ఉండొచ్చు. రెండూ కూడా దేవుడే చేశాడు. దేవుడు కాకుండా మరెవరూ కూడా పని చేయలేరు. దేవుడిని కాదని ఆయనకి తెలియకుండా దుష్టుడు కూడా, అపవాది కూడా మిమ్మల్ని ఏమీ చేయలేడు. పర్మిషన్ ఉండాలి. ఆయనకి తెలిసే జరుగుతుంది, ఏది చేసినా ఆయనకి తెలిసే జరుగుతుంది. అది జరుగుతుంది అనుకుంటే ఏదన్నా ఒకవేళ మరలా నువ్వు చేసిన తప్పును బట్టి నువ్వు పశ్చాత్తాపడి ఆ దేవుని యొక్క కనికరాన్ని నువ్వు కోరుకున్నప్పుడు మరలా వెంటనే ఆయనే స్వస్థపరుస్తాడట. రోగశయ్య మీద ఆదరించేది ఆయనే, రోగము కలుగగా స్వస్థపరిచేది కూడా ఆయనే. ఈ సంగతి మనకి తెలియకపోవడం చేతనే ఆ రోగం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, ప్రమాదం వచ్చినప్పుడు, ఏదైనా కీడు కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు ఎక్కడికెక్కడికో పరిగెడుతున్నాం. రాజైన సౌలు తను చేసిన దుష్కార్యములను బట్టి దేవుడు తనకిచ్చిన అభిషేకాన్ని పోగొట్టుకుని చేయకుండా పనులు చేస్తున్నందుకు గాను, వెళ్ళకూడని త్రోవలో విడుతున్నందుకు గాను దేవుడు అతనికి శిక్ష విధించాడు. ఎంత అనుకున్నప్పుడు తన కన్ను మిన్ను కానకుండా ఉన్న అహంకారాన్ని బట్టి అధికారం ఉందన్న ఉద్దేశంతో తనవారనుకున్నవాడు, తన మేలు కోరేవాళ్ళను కూడా తను దూరం చేసేసుకున్నాడు. దావీదును దేశం నుంచి తరిమేశాడు, యాజకులనేమో చంపేశాడు, ప్రవక్త అయిన సమూయేలు అయితే కనుక పట్టించుకునేందుకు కానీ ఆయన చనిపోవడం కూడా జరిగిపోయింది. ఒకప్పుడు ఎవరైతే కనుక తనకి తోడు నీడగా ఉన్నారో, ఎవరైతే సలహాదారులుగా, మార్గదర్శకులుగా, కుడిభుజంగా ఎవరైతే ప్రవర్తించారో వారందరినీ కూడా దావీదు పోగొట్టేసుకున్నాడు. ఎప్పుడైతే సౌలు పోగొట్టుకున్నాడు, సౌలు ఎప్పుడైతే కనుక ఇలాంటి పొరపాట్లు చేసి దేవుని దృష్టిలో నేరస్తుడయ్యాడో సౌలుకి శిక్ష విధించాలని దేవుడు అనుకున్నాడు. అందుచేత అతనికి ఎవ్వరూ కూడా దారి తెన్ను తెలియకుండా, అంటే ఎవరు సాయం చేసేవాళ్ళు లేకుండా ఒంటరివాడిగా దేవుడు చేశాడు. ఎంతగా అనుకుంటే ఒక సందర్భంలో సమూయేలు ప్రవక్త, చనిపోయిన ప్రవక్తే అతనితో మాట్లాడుతున్నప్పుడు ప్రవక్తతో తన యొక్క నిజస్థితిని చెప్తున్నాడు. ఈరోజు నా బ్రతుకు ఏమైపోయిందో తెలుసా,
ఒకప్పుడు చుట్టూ పరివారంతో నేను ఉన్నాను. ఒకప్పుడైతే కనుక ఎంతో గొప్పగా ఆనందంగా నేను బ్రతికాను. కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే దేవుడు పలకరించట్లేదు. కనీసం ఎవరు వచ్చేతే కనుక నాకు తగిన కాలంలో సహాయం కూడా చేసే పరిస్థితి అయితే కనుక రావట్లేదు. నేను ఒంటరివాడిని అయిపోయాను. నేను చేయాలో నాకు అర్థం కావట్లేదు అనుకునేటట్టు. ఎందుకు ఒంటరివాడు అయిపోయాను అనుకుంటే కారణం ఏంటి తెలుసా? నీకు అన్నీ ఉన్నంతసేపు, అందరూ నీ చుట్టూ ఉన్నంతసేపు, నీకు కలిగిన అహంకారాన్ని బట్టి, నీకున్న గర్వాన్ని బట్టి ఒక్కొక్కరిని నువ్వే నీ చేతులారా పోగొట్టేసుకున్నావు. నీకు మేలు చేసేవాళ్ళు ఎవరు లేరు. నీకు సలహా చెప్పేవాళ్ళేమో దూరం చేసుకున్నావు. నీ కుడుభుజంగా అన్నింటిలో తోడుగా ఉండేవాళ్ళేమో నువ్వే దేశం వదిలిపెట్టి వెళ్ళిపెట్టేట్టుగా తరిమేశావు. నీకు ఎవరైనా సలహా చెప్తే కనుక, యాజకులు అనుకున్న వాళ్ళు సలహా చెప్తే కనుక వెంటనే వాళ్ళు చంపేయడానికైతే నువ్వు పూనుకున్నావు. నువ్వు అయిన వాళ్ళు అనుకున్న వాళ్ళు, నీ మేలు కోరే వాళ్ళందరికీ నువ్వు చేసిన పనిని బట్టి ఇప్పుడు నువ్వు ఒంటరివాడు నువ్వయ్యావు. నువ్వే ఒంటరివాడిగా నువ్వు చేసుకున్న పనులు అలా ఉన్నాయి. ఆపదొచ్చినప్పుడు సహాయం చేసే పరిస్థితి కూడా ఎవరు లేకుండా పోయింది కదా అని. చూడండి ఒకసారి అతను ఏమన్నాడు, స్వయంగా అతనైతే కనుక చెప్పిన మాట. మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 15వ వచనం నుంచి నేను చదువుతున్నాను. సమూయేలు వచ్చాడు. చనిపోయిన సమూయేలుని అయితే కనుక దేవుడు పంపించాడు. ఆయన పాతాళం నుంచి వచ్చాడని అక్కడ రాస్తుంది. ఆ వచ్చిన సమూయేలు సౌలుతో అడుగుతున్నాడు, నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టిదివని సౌలుని అడగగా, సౌలు, నేను బహుశ్రమలో ఉన్నాను. ఫిలిస్తీయులు నా మీదికి యుద్ధము రాక దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారా నేనను స్వప్నముల ద్వారా నేనను నాకేమీ సెలవీయకు ఉన్నాడు. కాబట్టి నేను చెయ్యవలసిన దానిని నాతో చెప్పుటకై నిన్ను పిలిపించి తిని అనెను. నాకు ఎవ్వరూ లేరు. ఇప్పుడు నాకు సలహా చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. ఇక చనిపోయిన నువ్వు తప్ప నాకు ఇంకా సలహా చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. అంటే ఇప్పుడు బ్రతికున్న వాళ్ళతో ఎవరితో పని లేదట. ఎవరు కూడా అతని పక్షాన్ని రావట్లేదు. దేవుని మాటనైతే కనుక అతనికి తెలియచెప్పేవాళ్ళు లేకపోతే చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాల్సిన దుస్థితి అతనికి వచ్చు. దేవుడు ఎడబాసాడని అతనే చెప్తున్నాడు. ఎడబాసినప్పుడు చేయాల్సిన పని ఏంటి? దేవుడు నాకు దూరం అయ్యాడు, దేవుడు నాకు విరోధం అయ్యాడు అనుకున్నప్పుడు ఇమీడియట్గా నీ కనుక ఏమాత్రం ఆలోచన వస్తే ముందు ఆ దేవుని సన్నిధికి వెళ్ళి నువ్వు క్షమాపణ కోరుకోవాలి కదా. నువ్వు కన్నిటితో ఆయన వేడుకోవాలి. బుద్ధున్నవాడు ఎవడైనా, వివేకము కలిగిన వాడు ఎవడైనా, ఈరోజు నా ఈ కష్టానికి కారణం దేవుడే, నేను చేసిన తప్పులను బట్టి నాకు శిక్ష వేశాడు అనుకున్నప్పుడు ఆ వేయబడిన శిక్షను బట్టి మరలా దేవుని వేడుకుంటే తప్ప మరలా అది సరిచేయటం సాధ్యం కాదు. ఎందుకంటే దేవుడు వంకరగా చేసిన దాన్ని సరిగా చేయటం ఎవరి వలన కాదు. ఆయన సరిగా చేసిన దాన్ని వంకర చేయటం వరకు కూడా ఎవరిని కాదు. అంటే అర్థం ఏంటి? ఆయన వేసిన తాళాన్ని ఎవరూ తీయలేరు, తీసిన తాళాన్ని మళ్ళీ ఎవరూ కూడా వేయలేరు. ఆయనే చేయగలడు. ఈ సృష్టిని నిరూపించింది ఆయన. ఈ సృష్టిని ఎత్తికనికి ఈ విధంగా ఏర్పరిచింది ఆయన. ఎప్పటి నుంచో ఎన్ని కోట్ల సంవత్సరాలు అంటున్నారు, వేల సంవత్సరాలు అంటున్నారు, లక్షల సంవత్సరాలు, మీరు ఎన్నని అనుకోండి. అప్పటి నుంచి దేవుడు ఏర్పరిచిన క్రమంలో ఏ ఒక్క చిన్న మార్పు కూడా రాలేదు. సూర్యుడైతే కనుక తన క్రమాన్ని అయితే కనుక తప్పిపోలేదు. చంద్రుడు తన క్రమాన్ని తప్పిపోలేదు. మనం నివసిస్తున్న భూమి తన క్రమాన్ని తప్పిపోలేదు. ఋతువుల దగ్గరికి వచ్చినా లేకపోతే కనుక కాలముల దగ్గరికి వచ్చినా అవన్నీ కూడా ఏ సమయంలో ఎప్పుడు రావాలో అవన్నీ అలా వస్తూనే ఉన్నాయి. ఎక్కడ కూడా క్రమం తప్పలేదు. దేవుడు కనుక అలా చేశారనుకుంటే నేను వచ్చి రిపేర్ చేస్తాను, దీన్ని ప్రోగ్రాం మారుస్తాను అనుకుంటే ఎవరి వల్ల కాదు. ప్రోగ్రాం మార్చడం ఎవరి వల్ల కాదండి, అది దేవుడు మాత్రమే చేయగలడు కదా. అలాంటి దేవుని దగ్గరికి వచ్చి నీకేదైనా కష్టం కలిగింది అనుకుంటే నువ్వు వెంటనే వెళ్ళి ముందు దేవుని దగ్గర నువ్వు ప్రాధేయపడటం మాని, నేను చేసిన తప్పును క్షమించు అని చెప్పడం మానేసి దేవుని విడిచిపెట్టి ఎక్కడికో వెళితేలా? ఈ సౌలైతే కనుక తన ఒంటరివాడు అయ్యాడట. ఇప్పుడు తోడు కోసం ఎక్కడికి వెళ్తున్నాడు? ఒకప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉన్నంతసేపు అతని జీవితం ఎంత సంతోషంగా, నెమ్మదిగా, ధైర్యంగా ఉందో అతనికి తెలిసాను. అతను దేవునికి ఇష్టంగా ఉన్నంతసేపు, దేవుడు అతని పక్షాన్ని ఉన్నంతసేపు అతనికి ఆలోచనకర్తగా సమూయేలుని ఇచ్చాడు. అతనికైతే ఒక శూరుడు అనుకున్న దావీదుని తోడుగా ఇచ్చాడు. అతని పక్షాన్ని విజ్ఞాపన చేయడానికి దేవుడు యాజకులను ఇచ్చాడు. వీళ్ళందరినీ తరిమేసింది ఎవరు? యాజకులను చంపేశాడా? దావీదునేమో చంపడానికి ప్రయత్నించేందుకు దావీదు దేశం వదిలిపెట్టి పారిపోయాడా? ఎవరు తప్పులు అవన్నీ? ఈరోజు మనము కూడా అయితే కనుక ఈరోజు ఒంటరివాళ్ళం అయిపోయాం అనుకుంటే కారణం అయితే అదేనండి. మనకిచ్చిన అవకాశాన్ని మనమే పోగొట్టుకున్నాం. దేవుడైతే ఒకప్పుడు అన్నీ ఇచ్చాడు. దేవుడు ఒకప్పుడు అన్నీ ఇచ్చాడు. మనకున్న బుద్ధిహీనతను బట్టే, మనకున్న అవివేకాన్ని బట్టే వాళ్ళందరినీ పోగొట్టేసుకున్నాం. భార్యను దూరం చేసుకునేవాళ్ళు, భర్తలను దూరం చేసుకునేవాళ్ళు, తల్లిదండ్రులను దూరం చేసుకునేవాళ్ళు, పిల్లలను దూరం చేసుకునేవాళ్ళు ఉన్నారు మన కళ్ళ ముందు. ఎందుకంటే ఆ సమయంలో ఇచ్చినంతసేపు కూడా మనం దాని విలువ అయితే కనుక కనిపెట్టుకోలేకపోయాం. ఉపయోగించుకోవటం ఎలాగో మనకు అర్థం కాలేదు. అందుకనే దావీదు కోపం వచ్చింది, దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. సమూయేలుకి వయసు అయిపోయింది, దేవుడు తీసుకెళ్ళిపోయాడు. యాజకులేమో తన చేతులారా తానే చంపేసుకున్నాడు.
ఇక ఇలాంటి వాళ్ళని ఇలా పనులు చేస్తుంటే ప్రవక్తలు కూడా అయితే కనుక ఇతని దగ్గరికి వచ్చి ఏమి చెప్పరండి, మనకింత లేనిపోయిన గొడవ వినే రకం కాదు కదా అంటారు. నీకు ఆపద కలిగినప్పుడు కూడా గడిచిన కాలంలో నువ్వు చేసే తప్పులను బట్టి, తద్వారా వచ్చిన దుష్ఫలితాన్ని బట్టి ఈరోజు నీతో మాట్లాడటానికి ఎవరు కూడా ఇష్టపడరు. ఎందుకంటే గడిచిన కాలంలో అమ్మో వీడికి చాలా అహంకారం కదా, వీడికి చాలా గర్వం, వీడు చెప్తే కనుక ఒక పట్టాన్ని వినడం అనుకున్నప్పుడు ఎవరో కూడా వచ్చి ఆపత్కాలంలో కూడా మనకి ఎవరో సహాయం చేయకుండా వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఈరోజు మన దగ్గరికి వచ్చేటప్పుడు కూడా సేమ్ డిటో అంటున్నాడు, ఒకవేళ కనుక నీకు నిజంగా కష్టం కలిగిన రోజున నువ్వు వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళటం నీకు తెలుసా? రోగశయ్య మీద దేవుడు అతను ఆదరించేటట్టు ఉండాలి. నీకు ఆపత్కాలం వచ్చినప్పుడు, నువ్వు లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, నువ్వు ఒంటరి వాడు అయినప్పుడైతే కనుక నీకైతే కనుక దేవుడు తోడుండేటట్టు ఉండాలి. రోగము కలుగగా దేవుడే వాడిని అయితే కనుక స్వస్థపరుస్తాడు కదా. మనం చదువుకున్న కీర్తనలో నీకు ఆపద కలిగినప్పుడు కూడా నువ్వు అడిగే లోపలనే దేవుడు సహాయం చేస్తాడు. నీకు ఎదురయ్యే ప్రమాదాన్ని ముందుగానే హెచ్చరిస్తాడు. నీకు కలిగే కీడిని గురించి అయితే కనుక ముందుగా నీకు తెలియపరుస్తాడు. అసలు అది సంభవించకుండానే దేవుడు అయితే కనుక వాటి నుంచి నేను తప్పిస్తాడు. ఒకవేళ సంభవించిన నువ్వు పొరపాటు చేసి నీ అజ్ఞానంతో కొని తెచ్చుకున్నా మళ్ళీ దేవుడు అయితే కనుక వాటన్నిటి నుంచి అయితే కనుక నేను విడిపించడానికి ఆయన పూనుకుంటాడు. ఈరోజు సౌలుకైతే కనుక అవకాశం లేకుండా పోయిందండి. దేవుని దగ్గరికి వెళ్ళటం మానేసి ఇగో ఈ విషయంగా అనుకోవటం కోసం ఎవరి దగ్గరికి వెళ్ళేటట్టు ఆయన కర్ణపిశాచం దగ్గరికి వెళ్ళాడు. లోకంలో మనుషులకి దెయ్యాల దగ్గరికి వెళ్తున్నాడు. ఈరోజు దెయ్యాల చెంతకి చేరైతే కనుక నాకు సహాయం చేయమని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు ఇప్పటికీ కూడా అయితే కనుక ఏది జరిగినప్పుడు కూడా అది దేవుని యొక్క చిత్తం, అది దేవుడు మాత్రమే ఏదైనా చేయగలడు. కానీ దెయ్యం కాదన్న సంగతి తెలిసి కూడా చాలామంది అయితే కనుక ఆ దెయ్యాలకి మొరపెట్టుకునే వాళ్ళు అయితే కనుక మనలో చాలామంది ఉన్నారు. ఆ దెయ్యాలకి మొరపెట్టుకునే వాళ్ళు అయితే కనుక మనలో చాలామంది ఉన్నారండి. ఏం చేయాలో కూడా తెలియదు. మీకు ఈరోజు మనుషులు అంటున్నారు దెయ్యాలంటే కనుక అదిదో అనే జుట్టు విరబోసుకుని మీదకి వచ్చే దెయ్యం గురించి నేను చెప్పట్లేదు. లోకంలో మీరు ఆశ్రయిస్తున్న మనుషులే దెయ్యాలు సుమా. మీరు వెళ్ళి ఎవరిని సహాయం అడుగుతున్నారు, వాళ్ళు పరమ దుర్మార్గులండి. మీరు అనుకుంటున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు కలిగిన ఈ కష్టాన్ని తీసివేయండి అంటారు, కానీ ఈ కష్టం తీస్తారు, కానీ తర్వాత 10 కష్టాలు మీకు ఎదురవుతాయి తెలుసా. ఒక రోగం పోతుంది, తర్వాత దానివల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, 10 రోగాలు చుట్టుముట్టుకుంటాయి. ఒక సమస్య కోసం మీరు వెళుతున్నారు, కానీ 10 సమస్యల్లో మీరు చిక్కుకుపోతున్నారు సంగతి మీకు తెలుసా? 10 సమస్యల్లో మీరు చిక్కుకుపోతున్న సంగతి మీకు తెలుసా? ఎందుకంటే మీరు ఆశ్రయించకూడని వారిని ఆశ్రయిస్తున్నారు. కలిగినది ఎవరి వలన? అసలు ఈరోజు నేను ఈ శోధనలో ఉన్నాననుకుంటే నా కన్నీళ్ళకి కారణం ఎవరి వలన ఇది వచ్చింది? ఒకవేళ దేవుడే కనుక నాకు శిక్ష వేశారనుకున్నప్పుడు నాలో ఏదో పొరపాటు ఉండాలి కదా. ఆ పొరపాటుని నేను ఏ విధంగా సరిదిద్దుకోవాలి, ఆ దేవుని చిత్తానికి తగినట్టుగా నేను ఏ విధంగా అయితే కనుక మారు మనసు పొందాలి, ఇత్యాది విషయాల గురించి మనం ఆలోచించాలి. చాలామందికి అది అర్థం కావట్లేదు. అందుకనే తెలియట్లేదు కనుకనే ఇప్పటికే తమ కలిగిన స్థితి నుంచి బయటపడలేకపోతున్నారు. తమ పడుతున్న బాధ నుంచి ఇప్పుడు కూడా వాళ్ళు బయట రాలేకపోతున్నారు. అందుకనే చూడండి అక్కడ ఏమంటున్నారు, అక్కడ రోగశయ్య మీద వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వారిని స్వస్థపరచుదువు. యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణింపము. ఇది బుద్ధి కలిగిన వాడైతే ఏం చెప్తాడట, వారు వీరని కాకుండా ముందు దేవుని దగ్గరికి వెళ్ళాడు. మీరు వారిని వీరిని పట్టుకోకుండా మనుషుల్ని పట్టుకోకండి. లోకంలో మరొక చోటుకు వెళ్తున్నారు. కలిగిన కష్టం ఈరోజు ఆపదలో ఉన్నావు అనుకుంటే కారణం నువ్వు చేసిన తప్పిదాన్ని బట్టి దేవుడే. మనుషులు ఎవరు చేయలేదు. కావాలతో చూసుకోండి. నీ ఒంట్లో రోగం వచ్చిందనుకుంటే నీకు చెప్పొచ్చిందా? నీ కుటుంబంలో అనుమానాలు, అపార్థాలు, లేకపోతే కనుక నీకు కాపులు, లేకపోతే కనుక చిచ్చులు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? నీకు సమస్య కలుగుతుంది అనుకుంటే కనుక ఇది దేవుడు చేస్తున్నానన్న సంగతి గుర్తెరగండి. మీ ప్రవర్తన బాగలేదు, ఆయన దృష్టిలో మీరైతే నేరస్తులు అయ్యారు కనుకనే మీ ప్రవర్తన బాగోపోవడం చేత దేవుడైతే శిక్ష వేశాడు. అందుచేతనే పొరపాటు అయిందన్న ఉద్దేశంతో ఎక్కడికి వెళ్ళాలట, నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణింపము, నా ప్రాణమును స్వస్థపరచుము అని దేవునికి నేను మనవి చేసి ఉన్నాను. ఇది స్వయంగా రాజైన దావీదు, దేవుని చిత్తం ఎరిగిన వాడు, దేవునికి ఇష్టానుసారుడైన మనుషులు అనిపించుకున్న దావీదు చెప్తున్నాడు, నేను చేసింది దేవునికి విరోధంగా పాపం చేశాను. 51వ కీర్తన చదువుతున్నప్పుడు అక్కడ ఉన్న మాట అదే, నీకే విరోధముగా, కేవలము నీకే విరోధముగా నేను పాపం చేశాను ప్రభా. ఇది మనుషుల కోసం కాదు, నేను చేసిన తప్పిదు నిన్ను కాదన్నాను, నేను మనుషులు కాదు. నా తోటి వారిని చూసి నేనైతే కనుక చెడ్డ మాటలు పలికాను అనుకుంటే వారిని గురించి కాదు, నువ్వు చెప్పిన క్రమాన్ని నేను తప్పుకున్నాను. నువ్వు ఆజ్ఞాపించిన రీతిని నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించువని నువ్వు అంటున్నావు, కానీ నేనేమో నా తోటి వారిని అయితే కనుక నేను ద్వేషించే పరిస్థితిలో నేనున్నాను. ఇది నీ ఆజ్ఞాతిక్రమం కనుక నాకు ఈ శిక్ష వచ్చింది. ఈరోజు నేను శిక్షలోంచి అయితే కనుక అనుభవిస్తున్నాను కదా, నేను ఒంటరివాడిని అయ్యాను కదా, నాకు ఎవరో కూడా తోడు కూడా లేకుండా పోయారు కదా, నా భావన మనకు కలగాలి. అందుకని ఒకవేళ కనుక అలాంటి పరిస్థితిలో కూడా దేవుడు నేను రక్షించాలనుకుంటే, ఇలాంటి పరిస్థితి ప్రతి జీవితంలో కూడా ఎవరో ఒకరు ఎప్పుడోకప్పుడు మీకు ఎదురవుతూనే ఉంటుందండి.
మీ భర్తలు వదిలిపెట్టి, భార్యలు లేకుండా, పిల్లలు దూరం అయ్యి, మీ తల్లిదండ్రులు కాదనుకుని, అన్నదమ్ములు పట్టించుకోకుండా వెళ్ళిపోయే రోజులు మనకు వస్తాయి. ఆ సమయంలో ఒంటరిగా ఉన్న మన గురించి ఆలోచించినప్పుడు, ఏంటి ప్రభువా, మనుషుల దగ్గరికి వెళ్ళి నేను బతిమలాడొద్దండి, ఎవరిని గురించి అడగొద్దు. పొరపాటు నాది, నేను దేవునికి విరోధంగా పాపం చేశాను, ప్రభువా క్షమించు. నువ్వు తోడుంటే చాలు, లోకంలో ఎవరున్నా లేకపోయినా పర్వాలేదు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు? కాబట్టి నువ్వు నా పక్షాన ఉండాలనుకుంటే నేనేం చేసేది ప్రభువా? నా తప్పును మన్నించు ప్రభువా, నేను చేసిన తప్పునైతే కనుక కడిగివేయి ప్రభువా అని ముందు దేవునికి విజ్ఞాపన చేయాలి. అలా చేయాలనుకుంటే కనుక ముందు మనకంటూ క్యారెక్టర్ ఉండాలి. దేవుని ముందు నిలబడి నువ్వు కోరిందల్లా దక్కించుకోవాలనుకుంటే ఏమీ కాకుండా ఒట్టి చేతులతో ఊపుకుంటూ వెళ్ళిపోవడం కాదా. నువ్వేం చేయాలనుకున్నప్పుడు ఆ పై వచ్చిన చూడండి. ఈరోజు మన పాఠ్యభాగంలో బేదలను కటాక్షించేవాడు ధన్యుడు. ఇప్పుడు ఈరోజు నువ్వు ఒంటరిగా ఉంటే కనుక నువ్వు బేదవాడి కింద లెక్క. అంటే మనుషుల యొక్క సపోర్ట్ లేదు. నువ్వు అనారోగ్యంతో ఉన్నావు అనుకుంటే కనుక ఒంట్లో ఆరోగ్యం లేదు, బేదవాడివేక. ఆరోగ్య విషయంలో బేదవాడి, నువ్వు జనం విషయంలో అయితే కనుక, బంధువుల విషయంలో, నీ కుటుంబీకుల విషయంలో నువ్వు బేదవాడి. ఎందుకంటే ఎవరు లేరు నీ దగ్గర, నీ ఒంట్లో బలం లేదు, నీ జేబులో డబ్బులు లేవు, అందుకనే నేను బేదవాడు అంటున్నాడు. సో నువ్వు బేదవాడిగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆదరించాలనుకుంటే నువ్వేం చేయాలి? నీకు అన్నీ కలిగి ఉన్నప్పుడు ఎప్పుడన్నా కానీ నీ అవసరంతో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, నీ సహాయం కోరుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వారిని ఎప్పుడైనా నువ్వు ఆదరించావా? నువ్వు బేదలను కటాక్షిస్తే, నువ్వు బేదవాడు అయినప్పుడు దేవుడు నిన్ను కటాక్షిస్తాడు. నువ్వు ఆపదలో ఉన్నవాడిని నువ్వు ఆదుకుంటే, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆదుకుంటాడు. ఎవరైనా ఒకరి సహాయం కోసం ఎదురు చూసే వాళ్ళకి నువ్వు ఎప్పుడైనా కనుక నీ చేయి చేస్తే, నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు సహాయం కోసం అర్థిస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా నీకు సహాయము చేస్తాడు. నువ్వు ఏది చేస్తే అది నీ దగ్గరకు వస్తుంది. నువ్వు ఒకలా చేస్తావు, నువ్వు మరొకలా పొందుకుంటావు. నువ్వు చేసేది చిన్నది, కానీ దేవుడిచ్చేది మాత్రం 1,000,000 రెట్లు ఎక్కువ ఉంటుంది. నువ్వు ఏది చేస్తున్నావు చూడు, నువ్వు ఎవరికైనా ఒక మాట సాయం చేస్తే నీ కష్టకాలం ఉన్నప్పుడు దేవుడు కూడా తప్పకుండా 10 మంది చేత నీకు కూడా సాయం చేస్తాడు. నువ్వు ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా కానీ కనీసం వారిని గురించి నువ్వు ఆలోచించావా? చూసుకోండి ఒకసారి. ఇక రాయబడిన మాట అయితే, బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు దేవుడు వారిని తప్పించును, ఈ యెహోవా వారిని కాపాడి బ్రతికించు. నువ్వు ఆపత్కాలంలో పడిపోతే, ప్రమాదంలో ఉండిపోతే దేవుడు నిన్ను కాపాడి ఆయనైతే నిన్ను బ్రతికిస్తాడు. భూమి మీద నువ్వు ధన్యుడు అవుతావు. వాని శత్రువులు ఇచ్చేకు నీవు వారిని అప్పగించకూడదు. అంటే నీ శత్రువులు ఎవరైతే ఉన్నారో పొరపాటున వారి చేతిలో పడనీయకుండా ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. ఎందుకంటే నువ్వు గత కాలంలో నువ్వు చేసిన మంచి పని ఏదైతే ఉందో, నువ్వు దేవుని చిత్తాన్ని కనుక నెరవేర్చేందుకు గాను ఈరోజు నీ కష్టకాలంలో దేవుడు నిన్ను ఆదరిస్తాడు. లేదు ఈరోజు నువ్వు సుఖవంతంగా ఉన్నావు అనుకుంటే కనుక నాకెందుకు లేని చెప్పి ముడిచి కూర్చోకు. నువ్వు కనుక ఒకరికి ఎదుటి వాటికి సహాయం చేయగలిగే స్థితిలో ఉంటే నువ్వు ధారాళముగా నీ చేయి చాచు. అది ఏ రూపేనైనా కావచ్చు. అది ఆహారమా, వస్త్రమా, ఒంట్లో అనారోగ్యమా, లేకపోతే కుటుంబంలో కలతలా, లేకపోతే కనుక వాళ్ళు చేసిన తప్పులా, లేకపోతే కనుక వాళ్ళకి మనశ్శాంతి లేకపోవటమా, ఏదో చాలా ఉన్నాయండి. ప్రమాదాలను బట్టో, లోకంలో అయితే కనుక సమాజపరంగా ఎదురవుతున్న ఇబ్బందులు బట్టో, లోకంలో మనుషులు రకరకాలుగా ఇబ్బంది పడుతున్నారు. నీకు చేతనైనంత వరకు సహాయం చేయగలవా? నీకు కలిగిన కలిమిని బట్టి కొన్ని సహాయం చేయొచ్చు. నీ దగ్గర డబ్బులుంటే కొన్ని సహాయం చేయొచ్చు. నీ ఒంట్లో బలం ఉంటే కూడా కొన్ని సహాయాలు చేయొచ్చండి. మీకు ఏదైనా ఒక ఉద్యోగమో పదవో ఉంటే కనుక మరికొంతమందికి మీరు సహాయం చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో మీ మాట మీ కనుక ఒకరి కనుక గొప్పగా ఉంటే 10 మందికి మీ మాట చొప్పున ఆదరణ కూడా కలిగించవచ్చు. చేయగలుగుతారా? మీరు ఆ పని చేయండి. మీకు చేతనైన కాలంలో మీరు చేయండి. మీరు చేతకాక ఒంటరిగా నుంచున్న కాలంలో దేవుడు మీకు సహాయము చేస్తాడు. నాకు అన్నీ ఉన్నంతసేపు నాకు కలిగిన దాన్ని బట్టి మిగిలిన వారు ఇంకా యోగక్షేమాలు చూస్తాను. నాకు ఏమీ లేని రోజున, నేను ఒంటరివాడిని అయిపోయిన రోజున దేవుడు నాకు సహాయం చేస్తాడు. నువ్వు అది చేస్తే దేవుడు ఇది చేస్తాడు. ఎంతగా అంటే కనుక నువ్వు రోగం వచ్చి మంచం మీద ఉన్నా, ఆ రోగశయ్య మీద నేను ఆదరించిన దేవుడు ఆ రోగమునైతే కనుక స్వస్థపరిచి మళ్ళీ ఎప్పటి వల్ల నీ మొహంలో అయితే కనుక సంతోషంగా ఆనందం ఉండటానికైతే కనుక ఆయన ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ముందు మీరు మీ ప్రక్కన ఎవరు మీకు చేతనంత వరకే, మీరు చేతనంత సాయం వరకు ఉడత కూడా సాయం చేయగలదు అనేది లోకంలో మాట్లాడు. అంటే అల్పమైన జీవి, చిన్న ప్రాణి అయితే ఏంటి, తన చేతనైతే సాయం ఎదుటివాడికి చేయొచ్చు. నీకంటే ఇంకా ఆపదలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎవరైతే ఉన్నారో అవకాశం ఉన్నంత వరకు వారి యొక్క క్షేమాన్ని కనుక నువ్వు కోరుకుంటే, వారి యొక్క ఆనందాన్ని కనుక నువ్వు కోరుకున్నట్టయితే తప్పకుండా వారి కనుక నువ్వు మేలు చేసే పరిస్థితి వస్తే తప్పకుండా ఆపదలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను కూడా అలాగే కరుణిస్తాడు. నువ్వు కొలిచిన కొలతే నీకైతే తిరిగి వస్తుంది. నువ్వు విత్తినదే నీకైతే రేపటి దినాన ఆ ఫలం అయితే కనుక నీకు అందుబాటులోకి వస్తుంది. ముందు నువ్వు విత్తటం నేర్చుకో. నువ్వు ఎవరికైనా ఇచ్చేటప్పుడైతే కనుక నీ కొలత ఏంటో ఒక్కసారి ఆలోచించు. వారి ఎడలైతే కనుక నీ దృష్టి ఎలా ఉంటుందో ఒకసారి చూడు. ఇది ఎవరైతే కనుక ఒకరు ఆలోచించుకున్నారో, ఎవరైతే కనుక దీన్ని చేశారో తప్పకుండా ఆపత్కాలంలో దేవుడు వారి మొరణ ఆలకిస్తాడు. రోగశయ్య మీద ఉన్నప్పుడు కూడా వారిని ఎక్కడి నుంచి లేపుతాడు.
ఆ రోగం నిశ్చయితంగా స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యం ఇస్తాడు. నువ్వు చేసిన వృత్తి వ్యాపారంలో నీకు నష్టం వచ్చినా, లేకపోతే లోకపరంగా నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో, దేని గురించి అయితే ఇబ్బంది పడుతున్నావో, ప్రతి విషయంలో కూడా దేవుడు తగు విధమైన సహాయం చేస్తాడు. ఒకవేళ దేవుడు అది నీకు చెయ్యాలి, దేవుడి నుంచి అది పొందుకోవాలనుకుంటే ఒకటే మాట, నీ కలిగి ఉన్నప్పుడు ముందు నువ్వు కూడా అదే చెయ్యి. నువ్వు దేవుని స్థానంలో ఉన్నప్పుడు, అంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు, నీ కింద ఉన్న వారందరినీ కూడా నువ్వైతే కనుక జాలితో కరుణతో అయితే కనుక వారిని కనుక నువ్వు కనుక ఆదరించినట్లయితే తప్పకుండా నువ్వు బాధలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆదరిస్తాడు. మరి అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించాలని, ఆ దేవాతి దేవుని సన్నిధిలో మనం ఎల్లప్పుడూ కూడా నిర్దోషులుగా బ్రతకాలని మిమ్మల్ని అందరినీ కూడా మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.